అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో చేసే ముఖ్యమైన దీపారాధనలో నక్షత్ర దీపారాధన కూడా ఒకటండి. అయితే ఈ నక్షత్ర దీపారాధన మనం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఈ దీపారాధన ఎవరు చేయాలి, ఇంకా ఈ దీపారాధన చేయడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. కార్తీక మాసం నెల రోజుల్లో ఒక్క రోజైనా ఈ నక్షత్ర దీపారాధన చేయాలని అంటారండి. మనం ఈ నక్షత్ర దీపారాధన చేయడం వల్ల మనకు మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు, ఇంకా నక్షత్ర దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మన దోషాలే కాకుండా మన ఇంట్లో ఉన్న వారి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మన జాతక దోషాలే కాకుండా మన ఇంట్లో ఏ దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. అందుకని తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఈ నక్షత్ర దీపారాధన అనేది తప్పకుండా అయితే ఆచరించుకోండి. ముందుగా మనం ఈ నక్షత్ర దీపారాధన చేయడం కోసం ప్రమిదలను అయితే తీసుకోవాలండి. మనకి 27 నక్షత్రాలు కాబట్టి 27 ప్రమిదలను అయితే తీసుకోవాలి. ఈ ప్రమిదలు కొత్తవైనా తీసుకోవచ్చు, లేదు అంటే పాతవైనా తీసుకోవచ్చండి. అయితే ఈ దీపారాధన మనం ఇలా మట్టి ప్రమిదల్లో చేయవచ్చు, లేదు అంటే ఉసిరి దీపాలు పెట్టుకుని చేసుకోవచ్చు, అరటి డప్పుల్లో పెట్టుకోవచ్చు, ఇంకా పిండి దీపాల్లో కూడా మనం ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మట్టి ప్రమిదల్లో ఈ దీపారాధన అయితే చేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ దీపారాధన కోసం కొత్త ప్రమిదలు తీసుకుంటే వాటిని పసుపు కలిపిన వాటర్తో శుభ్రం చేసుకుని కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనకి నూనె తక్కువ పీల్చుకుంటాయి ప్రమిదలు. మీరు ఈ దీపారాధన కోసం పాత ప్రమిదలను ఉపయోగిస్తే ఇలా ఏదైనా డిటర్జెంట్ కలిపినటువంటి వాటర్తో ప్రమిదలను అయితే శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత మంచినీటితో కూడా శుభ్రం చేసుకుని ఈ ప్రమిదలకు ఉన్న తడి అంతా కూడా పూర్తిగా ఆరే వరకు ఆరబెట్టుకోండి. అయితే మనం ఈ దీపారాధన కోసం అన్ని కూడా ఒకేలాంటి ప్రమిదలు తీసుకోవాలంటే అవసరం లేదండి. మీరు వేరే వేరే మోడల్స్ లో ఉన్న ప్రమిదలను కూడా తీసుకోవచ్చండి. కానీ ప్రమిదల్ని 27 అయితే తీసుకోవాలి. నేనైతే ప్రమిదల్ని ఇలా క్లీన్ చేసేసుకుని క్లాత్ తో అయితే తుడుచుకుని పెట్టుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మనకి ప్రమిదలు తొందరగా ఆరిపోతాయి కదా, అందుకని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇలా మనం ప్రమిదలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అయితే మనం దీపారాధన ఎప్పుడు కూడా ఒక్క ప్రమిదలో చేయకూడదని అంటారు కదండి. అంటే ప్రమిద కింద ఏదైనా తమలపాకు కానీ, లేదు ఏదైనా ఆకులు కానీ, ప్లేట్ కానీ ఏవైనా పెట్టుకుని చేయాలని అంటారు కదండి. అందుకోసమని నేను ఇక్కడ పిండి ప్రమిదలను కూడా తయారు చేసుకుంటున్నానండి. ఈ పిండి ప్రమిదల్ని ఈ మట్టి ప్రమిదల్లో పెట్టుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు. అప్పుడు మనకి 2 ప్రమిదలు అయితే అవుతాయి కదా, అందుకని నేను పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఈ దీపారాధన కోసం ఓన్లీ పిండి ప్రమిదలను చేసుకున్నా పర్వాలేదండి. అంటే పిండి ప్రమిదలు చేసుకుంటే ఈ ప్రమిద కింద ఏదైనా తమలపాకు కానీ, లేదు అంటే ఏదైనా ఆకులు కానీ వేసుకుని మీరు దీపారాధన చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మట్టి ప్రమిదల్లోనూ ఇంకా పిండి ప్రమిదల్లోనూ దీపారాధన చేసుకోవడం కోసమని రెండు కూడా సిద్ధం చేసుకుంటున్నాను. మీరు ఈ దీపారాధన కోసం మట్టి ప్రమిదలను కూడా ఉపయోగించవచ్చండి. ప్రమిద కింద మీరు ఆకు వేసుకుంటే సరిపోతుంది. పిండి ప్రమిదలు చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇంక ఈ దీపారాధన కోసం పిండి ప్రమిదలను తయారు చేసుకోవడానికి బియ్య పిండిని అయితే తీసుకోవాలండి. బియ్య పిండిలో కొద్దిగా బెల్లం తురుము, ఆవు నెయ్యి వేసుకుని వాటర్తో బాగా కలుపుకోవాలి. అంటే మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుని మనం పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి ప్రమిదలు ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా చక్కగా అయితే వస్తాయి. పిండి ఇలా బాగా నానిన తర్వాత మళ్ళీ ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఆ తర్వాత ఈ పిండిని మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లో అయితే చేసుకోవాలండి. ఇలా 27 బాల్స్ అయితే చేసుకోవాలి. ఇలా పిండిని మనం బాల్స్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బాల్ ని తీసుకుని మనం ఒక్కొక్క ప్రమిదలో పెట్టుకుని ఈ విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా క్యాప్స్ తో ఈ విధంగా మనం ప్రమిదలను అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గమ్ క్యాప్ ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను. ఈ విధంగా మనం ప్రమిదలో పెట్టుకుని బాల్ ని జస్ట్ క్యాప్ తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి పిండి ప్రమిద అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనకి 2 ప్రమిదలు అయితే వచ్చాయి కదండి, కింద మట్టి ప్రమిద, పైన పిండి ప్రమిద. ఇలా మనం దీపారాధన అయితే డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. కింద మనం దీపం కింద ఆకు కూడా వేయవలసిన అవసరం లేదండి. ఇదే విధంగా మనం 27 ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోవాలి. మనం క్యాప్ కి ఈ విధంగా కొద్దిగా పరిపిండిని అప్లై చేసుకుంటే మనకి క్యాప్ తొందరగా వచ్చేస్తుందండి. క్యాప్ పిండికి అంటుకుపోకుండా మనకి క్యాప్ ఈజీగా అయితే వచ్చేస్తుందండి. నేను ఈ దీపారాధన కోసం ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకున్నాను కదండి, ఆ మట్టి ప్రమిదలోకి ఈ విధంగా నక్షత్ర ఆకారంలో ప్రమిదను అయితే తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నక్షత్ర ఆకారంలో ప్రమిదను అయితే తయారు చేసుకోవాలండి. ఈ ప్రమిదను మనం ఇక్కడ పెద్ద ప్రమిద తీసుకున్నాం కదండి మట్టి ప్రమిద, ఆ ప్రమిదలో అయితే పెట్టుకోవాలి. ఇలా మనం ప్రమిదలను తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. అన్ని ప్రమిదలకు కూడా మనం బొట్లు అయితే పెట్టుకోవాలి. ఈ బొట్లు మనం 3 కానీ 5 కానీ పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 బొట్లు అయితే పెడుతున్నాను. ఈ విధంగా నక్షత్ర దీపారాధన కోసం మనం ప్రమిదలను అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇలా సిద్ధం చేసుకున్న ప్రమిదల్లోకి మనం ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ వేసుకోవాలండి. ఈ దీపారాధన మనం ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె తీసుకోండి. మనకి ఈ ప్రమిదలు చిన్న చిన్నగా చేసుకున్నాం కాబట్టి కొద్దిగానే మనకి నెయ్యి అయితే పడుతుందండి. ఒకవేళ
మీకు ఈ దీపారాధన కోసం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లభించకపోతే అప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన అయితే చేసుకోండి. ఇంక ఈ దీపారాధన కోసం మనం పువ్వొత్తులను కానీ అడ్డువత్తులను కానీ ఉపయోగించవచ్చండి. అంటే పొడుగు ఒత్తులను కానీ ఉపయోగించవచ్చు. పువ్వొత్తులు తీసుకుంటే ఒక ఒత్తి వేసుకోండి ఒక్కొక్క ప్రమిదలో. అదే మీరు పొడుగు ఒత్తులు వేసుకుంటే 2 ఒత్తుల్ని ఒక ఒత్తిలా చేసి మీరు ప్రతి ప్రమిదలో కూడా వేసుకోవాలి. నేనైతే ఈ దీపారాధన కోసం పొడుగు ఒత్తులను ఉపయోగిస్తున్నానండి. అయితే మనం దీపారాధన కోసం ఒత్తుల్ని ప్రమిదల్లో వేసుకునే ముందుగానే మనం ఈ ఒత్తుల్ని నెయ్యిలో నానబెట్టుకుని పెట్టుకోవాలండి. ఇలా మనం నెయ్యిలో ముందుగానే నానబెట్టుకోవడం వల్ల మనకి ఒత్తులు తొందరగా వెలుగుతాయి, అలాగే ఎక్కువసేపు కూడా వెలుగుతాయండి. ఇలా నక్షత్ర దీపారాధన కోసం దీపాలను అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దీపాలను పక్కన పెట్టుకుని మనం ఈ దీపాలను ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటామో అక్కడ ముందుగా తడిబట్ట పెట్టుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ దీపాలను మనం ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే ఈ దీపాలను మనం తులసి కోట దగ్గర పెట్టుకుంటే మంచిదండి. తులసి కోట ఆనవాయి లేని వారు ఎక్కడ పెట్టుకోవాలండి అని అంటే మీరు ఆరు బయట మీకు నక్షత్రాలు కనిపించే చోట్లో ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చండి. అలా కూడా మాకు కుదరదండి అని అనుకుంటే మీరు పూజా మందిరంలో కానీ హాల్లో కానీ ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ దీపారాధనను గుడిలో కూడా చేసుకోవచ్చండి. గుడిలో ఈ దీపారాధన చేసేవారు పసుపు నీళ్లు చిలకరించి బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకోవాలండి. ఇలా మనం పసుపుతో అలికి బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదు అంటే కుబేర ముగ్గు కానీ ఇలా దైవ సంబంధమైన ముగ్గులు ఏవైనా కూడా వేసుకుని మీరు ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చండి. లేదంటే మీకు ఏ ముగ్గులు వస్తే ఆ ముగ్గులు వేసుకుని మీరు ఈ దీపారాధన అయితే చేయవచ్చు. నేనైతే ఇక్కడ అష్టదళ పద్మ ముగ్గును అయితే వేసుకుంటున్నానండి. ఇలా మనం ముగ్గు వేసుకున్న తర్వాత ఈ ముగ్గుని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. అలాగే మనం ముగ్గు ఒకటి కూడా వేసేసి వదిలేయకూడదండి. ముగ్గు చుట్టూ కూడా ఏదైనా సైడ్స్ కూడా వేసుకోవాలి. ఈ ముగ్గుని మనం బంధనం చేయాలండి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలుస్తుందని అంటారు. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రసిద్ధి. అందుకని మనం ఇలా నక్షత్ర దీపాలను పెట్టుకుని మనము మన ఇంట్లో వారందరూ కూడా ఈ దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే ఈ నక్షత్ర దీపాలను ఎవరు వెలిగించాలి అని అంటే ఈ నక్షత్ర దీపాలను ఎవరైనా సరే వెలిగించవచ్చండి. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ మగవారు కానీ పెళ్లి అయిన వారు కానీ పెళ్లి కాని వారు కానీ ఇలా ఎవరైనా సరే వెలిగించవచ్చు. అసలు ఈ నక్షత్ర దీపాలు అంటే ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కూడా తమ తమ జన్మ నక్షత్రం అయితే ఉంటుంది. అయితే మన నక్షత్రం వచ్చిన రోజున అంటే మనకి ప్రతి నెల కూడా మన జన్మ నక్షత్రం అయితే వస్తుందండి. ఆ రోజు మనం మన నక్షత్రానికి సంబంధించిన పూజ చేసుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే చాలా మందికి తమ తమ జన్మ నక్షత్రం తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు. జన్మ నక్షత్రం తెలిసిన వారికైనా సరే తెలియని వారికైనా సరే మన జన్మ నక్షత్రం ఏ రోజు వచ్చింది, ఏ వారం వచ్చింది, ఏ గడియలలో వచ్చింది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అటువంటి వారందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఈ నక్షత్ర దీపాలు వెలిగించడం వలన మన జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకా అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. దీపారాధన కోసం ఈ విధంగా ముగ్గు పెట్టుకుని ముగ్గులోకి కొద్దిగా పసుపు కుంకుమలను వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న దీపాలను ఈ ముగ్గులో మనం ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ముగ్గులో ప్రమిదలను కూడా పెట్టుకున్న తర్వాత కొద్దిగా జవ్వాది పౌడర్ ని తీసుకుని ఈ ముగ్గులో అక్కడక్కడ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఈ దీపాలను ఏకహారతితో మాత్రమే వెలిగించాలండి, లేదంటే అగరబత్తులతో కూడా వెలిగించుకోవచ్చు. దీపాలను వెలిగించేటప్పుడు మనం మనసులో వినాయకుడిని స్మరించుకుంటూ దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఇలా అన్ని దీపాలను కూడా వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలకు 2 అక్షింతలను పువ్వుల్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపానికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అయితే ఈ నక్షత్ర దీపాలను మనం ఎప్పుడు వెలిగించుకోవాలి అంటే మనకి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున ఈ నక్షత్ర దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఆ రోజు కుదరకపోతే కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో కానీ లేదు అంటే కార్తీక మాసంలో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజైనా మీరు ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ నక్షత్ర దీపాలను పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా 27 దీపాలు పెట్టుకోవాలండి. ఎందుకని అంటే 27 నక్షత్రాలలో మన నక్షత్రం ఏదో ఒకటి అయి ఉంటుంది కాబట్టి 27 దీపాలు పెట్టుకోవాలి. అయితే ఈ దీపాలను మనమే కాకుండా మన ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా వెలిగించాలండి. ఎందుకంటే వారి నక్షత్రాలు కూడా ఈ దీపాలలో కలిసి ఉంటాయి కాబట్టి వారు కూడా ఈ దీపాలను వెలిగిస్తే వారికి కూడా వారి జాతకంలో ఉన్న నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి వారికి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అందుకని 27 దీపాలను పెట్టుకుని కొన్ని దీపాలు మీరు వెలిగించి కొన్ని దీపాలను మీ ఇంట్లో ఉన్న సభ్యులను అయితే వెలిగించమనండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, ఈ నక్షత్ర దీపారాధన చేసినప్పుడు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి కూడా ఇలా 27 దీపాలు పెట్టి పూజ అయితే చేయవలసిన అవసరం లేదండి. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నా ఇలా మనం ఎక్కడైతే నక్షత్ర దీపాలు పెట్టుకోవాలని ముగ్గు పెట్టుకుంటామో అక్కడ ఒక 27 దీపాలను పెట్టుకుని ఈ దీపాలని ఇంట్లో ఉన్న వారందరూ కూడా వెలిగించవచ్చు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి 27 దీపాలు కాకుండా అందరికీ కలిపి 27 దీపాలను అయితే పెట్టుకోండి. ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర అక్షింతలను పువ్వులను సమర్పించి
సమర్పించి దీపాలకి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఈ దీపాలకు దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా పండ్లు కానీ పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏవైనా కూడా సమర్పించవచ్చండి. ఇప్పుడు ఏమైనా చదవగలము అనుకుంటే కార్తీక పురాణం కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవచ్చండి. లేదు అని అంటే ఆ దీపాలను చూస్తూ శివనామ స్మరణ చేసుకుంటూ అక్కడే కొద్దిసేపు కూర్చొని ఉండండి. ఇప్పుడు ఈ దీపాలకు కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలను కూడా సమర్పించి దీపాలకు నమస్కారం అయితే చేసుకోండి. ఆ శివకేశవులను 27 నక్షత్రాల పేర్లను తలుచుకుని మాకున్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మనం నక్షత్ర దీపాలను అయితే పెట్టుకోవాలి. అయితే ఈ నక్షత్ర దీపాలను ఈ సంవత్సరం కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నామండి. పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి. ఈ దీపాలను పెట్టుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదు. ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఈ నక్షత్ర దీపారాధన చేయడం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇంకా మనం ఏ పనులు ప్రారంభించినా అందులో తప్పకుండా విజయం అయితే కలుగుతుంది. ఇంకా ఈ దీపారాధన మనం ఏ సమయంలో చెయ్యాలి అని అంటే మనం నక్షత్రాలు ఉన్న సమయంలోని దీపారాధన అయితే చెయ్యాలండి. అంటే సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో మనం ఈ దీపారాధన అయితే చెయ్యాలి. ఒకవేళ సాయంత్రం కుదరకపోతే ఉదయం తెల్లవారుజామున నక్షత్రాలు ఉండగానే ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇలా దీపారాధన చేసినప్పుడు ఇంక ఈ దీపారాధనలో మనం ఆయిల్ వడ్డించవలసిన అవసరం అయితే లేదండి. మనకి ఈ దీపాలు ఎంతసేపు వెలుగుతూ ఉంటే అంతసేపు వెలిగి ఆ తర్వాత కొండెక్కిపోతాయి. ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాలను అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయం మనం ఈ దీపాలను అయితే తీసుకోవాలి. ఇంకా ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. పిండి దీపాలను ఆవుకు తినిపించవచ్చు, లేదు అంటే పచ్చని చెట్టు మొదట్లో వేసేవచ్చండి. ఇంక ఈ మట్టి ప్రమిదలను మనం శుభ్రం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ పూజలకు అయితే వాడుకోవచ్చు. ఇంక ఈ ముగ్గును మనం చీపురుతో తొడవకూడదండి. ఏదైనా క్లాత్ తో తుడిచి ఈ ముగ్గుని మనం ఎవరు తొక్కని చోట అయితే వేసేయాలి. ఈ విధంగా మనం నక్షత్ర దీపారాధన చేయడం వల్ల మనకు జాతకంలో ఉన్నటువంటి నక్షత్ర దోషాలు గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను.